ఇది మా ఇందిరమ్మ రాజ్యం అనే లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు. ఇది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఉండే రైట్స్ ఎమ్మెల్యేలకు ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంటుంది. అదేవిధంగా గౌరవ స్పీకర్ గారికి ఉంటుంది. దయచేసి భవిష్యత్తులో ఇవి జరగకుండా చూడమని స్పీకర్ గారిని కూడా కోరడం జరిగింది. ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర కనీసం స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు ప్రతిపక్ష శాసనసభ్యుల్ని కనీసం దాన్ని అధికారులు కనీసం అడిగే స్థితిలో కూడా లేకుండా అయిపోయారు. ఉదాహరణకి నా నియోజకవర్గంలో ఒక కార్పొరేషన్ లో వన మహోత్సవం పెట్టమని అడిగారు. వన మహోత్సవానికి డేట్ ఇవ్వండి మేడం అని కమిషనర్ గారు అడిగితే ఓకే డే ఆఫ్టర్ టుమారో పెట్టుకుందాం అన్నారు. నెక్స్ట్ డే ఫోన్ చేసి సారీ మేడం ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారట వన మహోత్సవానికి క్యాన్సిల్ చేస్తున్నామంటారు. అంటే చెట్లు పెడితే కూడా ఆ చెట్టు కూడా మాకు ఓటేస్తుందా? కనీసం దానికి కూడా మాకు అర్హత లేదా పోయేదానికి? దానికి కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ రావాలా? ఇది జరుగుతున్న విషయాన్ని మిగతా వాటిలో ప్రోటోకాల్ పాటించడానికి అనుభవం ఉన్న వాళ్ళం. మాకందరికీ తెలిసి ఎవరికి ఎక్కడ గౌరవించాలి, ఎవరిని ఏ విధంగా ఇచ్చేయాలి, ఏ విధంగా నిధులను తీసుకురావాలనేది ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాం. గౌరవించి ప్రజాప్రతినిధులను గౌరవించడం అనే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని దయచేసి కొలాప్స్ చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని, అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు కూడా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన సవితక్క చెప్పినట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరి ఎమ్మెల్యేలకు సంబంధించి మరి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది. లాస్ట్ టైం స్పీకర్ గారు కూడా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజాపాలనలో గాని లేదంటే ఆరోగ్యశ్రీ పథకం లాంచింగ్ లో గాని బస్ లాంచింగ్ లో గాని మేం లేకుండానే ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళు డీసీసీ ప్రెసిడెంట్లు నిల్చొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని గత అసెంబ్లీ సమయంలోనే స్పీకర్ గా నోటీస్ తీసుకుని రావడం జరిగింది. మళ్లీ ఇప్పుడు అదే కంటిన్యూ అవుతోంది. సర్వసభ్య సమావేశాలు అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ రావాల్సినటువంటి సమావేశాల్లో కూడా వాళ్ళే వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తూ గెలిచినటువంటి ఎమ్మెల్యేకి అక్కడ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా పోవడం జరుగుతోంది. అదేవిధంగా ప్రతి కార్యక్రమం ప్రభుత్వం చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా మరి వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వైటీస్ గా వాళ్ళని ఇన్వైట్ చేస్తూ మా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఈ రోజు మరి ప్రతి నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు గెలిచినటువంటి వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతోంది. మరి ఓడిపోయిన వాళ్ళు సైరన్లు వేసుకుని తిరుగుతా ఉన్నారు. ప్రతి కార్యక్రమాలకు వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కనీసం 5 లక్షలు 10 లక్షలకు ఇనాగ్రేషన్ చేసుకునేటువంటి అధికారం కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ రావాలి అని చెప్పేసి కలెక్టర్స్ కి మరి వారు ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. అందుకనే మేమందరం కూడా శాసనసభ్యులుగా మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి ఎమ్మెల్యేస్ అందరం కూడా ఈ రోజు స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మా హక్కులను పరిరక్షించండి, మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎమ్మెల్యేస్ పైన మీకు తెలియకుండానే కేసులు బుక్ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేస్ కి సంబంధించినటువంటి మరి ఏదైతే ప్రివిలేజ్ ఉందో ఆ ప్రివిలేజ్ అని కూడా తుంగలో తొక్కుతా ఉన్నారు. కాబట్టి మేము